హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఎక్సలెంట్ అప్డేట్ తీసుకొచ్చాను. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT-IN నుండి సైంటిస్ట్ బి రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, AI, ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టోటల్ వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గేట్ రిక్వైర్మెంట్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, అప్లై ప్రాసెస్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. CERT-IN అంటే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MEITకి చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఈ ఆర్గనైజేషన్ 2004లో స్థాపించబడింది. మన దేశంలో జరిగే సైబర్ అటాక్స్, డేటా బ్రీచెస్, సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్ ఇన్సిడెంట్స్ లాంటి వాటిని మానిటర్ చేయడం, ప్రివెన్షన్ చేయడం, రెస్పాన్స్ ఇవ్వడం ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన బాధ్యత. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో గవర్నమెంట్ యొక్క అత్యంత ముఖ్యమైన సంస్థ. ఫ్రెండ్స్, వేకెన్సీ గురించి చూద్దాం. టోటల్ 133 సైంటిస్ట్ బి వేకెన్సీస్ విడుదలయ్యాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 83 వేకెన్సీస్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 25 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 25 వేకెన్సీస్. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ కూడా ఉంది. SC, ST, OBC, EWS మరియు PWBD రిజర్వేషన్ కూడా ఇవ్వబడ్డాయి. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్స్ మీద జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి BE, BTech లేదా MSc లేదా MCA ఉండాలి. యాక్సెప్టెడ్ స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, బ్లాక్ చైన్, IoT, క్వాంటమ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ ఇంకా నోటిఫికేషన్లో చెప్పిన రిలవెంట్ బ్రాంచెస్ కూడా ఎలిజిబుల్. డేటా సైన్స్ అండ్ AI పోస్టులకు రిలవెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎలక్ట్రానిక్ పోస్టులకు ఎలక్ట్రానిక్స్ కానీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమేషన్, మెకాట్రానిక్స్, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, అటానమస్ సిస్టమ్స్ బ్రాంచెస్ ఎలిజిబుల్. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. ఫ్రెండ్స్, వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. యాక్సెప్టెడ్ గేట్ ఇయర్స్: గేట్ 2024, గేట్ 2025, గేట్ 2026. యాక్సెప్టెడ్ పేపర్స్: CS, DA, EC. మీరు అప్లై చేస్తున్న డిసిప్లిన్కి సంబంధించిన గేట్ పేపర్ మాత్రమే వ్యాలిడ్. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ అండ్ EWS మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. OBC వారికి 33 ఇయర్స్ ఉండాలి. SC, ST వారికి 35 ఇయర్స్ ఉండాలి. PWD మరియు ఇతర కేటగిరీస్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూకి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారవుతుంది. గేట్ స్కోర్ 60% వెయిటేజ్, ఇంటర్వ్యూ 40% వెయిటేజ్. ఇంటర్వ్యూలో టెక్నికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అన్నీ ఎవాల్యుయేట్ చేస్తారు. జనరల్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూలో కనీసం 50%, రిజర్వ్డ్ కేటగిరీస్ 40% స్కోర్ చేయాలి. అప్పుడే ఫైనల్ మెరిట్లో కన్సిడర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 14th జూలై నుంచి 17th ఆగస్టు వరకు ఉంది. అప్లికేషన్ ఫీ లేదు. ఫ్రెండ్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి చూద్దాం. అప్లై చేసే సమయంలో అవసరమైన డాక్యుమెంట్స్: పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ అండ్ పాన్, SSC సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మెమో, గేట్ స్కోర్ కార్డ్, కేటగిరీ సర్టిఫికేట్, PWBD సర్టిఫికేట్, NOC. ఈ డాక్యుమెంట్స్ అన్నీ PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్,
మీకు గేట్ స్కోర్ ఉంటే ఈ నోటిఫికేషన్ను మిస్ అవ్వకండి. సైబర్ సెక్యూరిటీ మరియు ఏఐ ఫీల్డ్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఈ నోటిఫికేషన్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.